హాయ్ వెల్కమ్ టు హను వ్లాగ్స్. గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంటాయో ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం రండి. ఇది ఎంట్రన్స్ డోర్, మైక్రోన్తో తయారు చేసిన తోరణం. బాటిల్లో మనీ ప్లాంట్ నార్మల్గా పెట్టేస్తే అంత లుక్ లేదని చెప్పి డెకరేషన్ చేసి పెట్టాను. మల్టీ కలర్స్ తోరణం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టాలనే సామెత వినే ఉంటారు కదా. అది ఎందుకు చెప్తున్నానంటే క్రాఫ్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈ సామెత యూజ్ చేశాను. ఇవన్నీ మైక్రోన్తో చేసినవి. ఇది మా పాప ఫోటో. నార్మల్గా పెడితే అంత లుక్ లేదు చెప్పి లవ్ సింబల్ తయారు పెట్టేటప్పటికి అంత చూసారుగా ఎంత బాగా లుక్ వచ్చిందో. ఈ డోర్ కర్టన్స్ వెనుక చెప్పుల స్టాండ్ పెట్టాను. బయట ఖాళీ లేదని చెప్పి హాల్లోనే ఒక సైడ్కి పెట్టుకున్నాము. ఇదంతా ఎవరైనా వచ్చేటప్పుడు కూర్చోడానికి అన్నట్టు చైర్లు వేసి ఉంచాను. ఇదంతా హాలు. ఇది కిచెన్ రూము. ఆడవాళ్ళకి ఎన్ని సామాన్లు కొన్నా తక్కువే. ఈ బింది ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే. ఇక్కడ సప్లై పని బాగానే ఉంటుందని చెప్పి హారో తీసుకోలేదు. ఇది బెడ్రూము. ఇందులో చిన్న డ్రెస్సింగ్ టేబుల్ లాగా తయారు చేశాను. చూసారా అంటే మా పిల్లలకి అంతకన్నా అని చెప్పి ఆ సామాన్లన్నీ పైన పెట్టాను. ఇది కంగి స్టాండు. క్లిప్స్ దువ్వులు ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతున్నానని చెప్పి ఈ స్టాండ్ తయారు చేశాను. చాలా యూజ్ఫుల్గా ఉంది. ఈ గాజుల స్టాండ్ టెడ్డీ జోలా. ఈ రూమ్ ఎక్కువ వాడమని చెప్పి మందిరి కింద పెట్టుకున్నాము, సపరేట్గా ఉంటుందని చెప్పి. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ వెండి విగ్రహాన్ని తీసుకున్నాము. ఇవి మా పిల్లలు ఆడుకునే వస్తువులు. ఇది కుషన్ గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో తీస్తుంటే మా పాప చూడండి ఏం చేస్తుందో, ఆడుకుంటుంది. ఇది మా బెడ్రూము. ఈ రూమ్లో దేవుడి ఫోటోలు లేవని చెప్పి కృష్ణుడి ఫోటో పెట్టుకున్నాము. ఈ రూమ్లోనే టీవీ కూడా సెట్ చేసాము. అంటే ఎక్కువ ఈ రూమే యూజ్ చేస్తామన్నట్టు ఇందులోనే టీవీ సెట్ చేసాము. హాల్ చిన్నది కదా. ఇది చేత్తో చేసిన వినాయకుడు. ఫస్ట్ టైం మైక్రోన్తో చేసింది వినాయకుడినే చేశాను. చూసారుగా ఈ రూమ్ అంతా కచ్చడగా ఎలా పెన్గీతలు పెన్సిల్ గీతలు అన్నీ పెట్టేసి ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఒకే రూమ్ యూజ్ చేస్తాం కదా, ఇంకా అందులోనే మొత్తం కచ్చడ అయిపోయింది. చదివించడం కూడా ఈ రూమ్లోనే చదివిస్తాను మా పాపని. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.